కాదు ఆయన. అయ్యా ఇదిగో సార్, నా పేరు అత్తూర్ హుస్సేన్, నా వ్యాపారము సరిగ్గా జరగట్లేదు, నాకు వ్యాపారం కోసం, నా ఆరోగ్యం కోసం క్లియర్ చేయండి సార్. దేవా ఇదిగో నీ కుమారుడు అడుగుతున్న దానికి అత్తర్ హుస్సేన్, అయ్యా తన వ్యాపారాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యాపారం వర్ధిల్లాలి, ఆ వ్యాపారము ఆశీర్వదించబడాలి. నా ప్రభువా, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి అని పిలుస్తున్నావు నా ప్రభువా. అలాగే ఈరోజు నీ కుమారుడు నాయన హుస్సేన్, అయ్యా బిడ్డకి దేవుడు తోడుగా ఉండి ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక. వ్యాపార విషయంలో కార్యం జరిగించండి నా ప్రభువా, ఆరోగ్య విషయంలో కార్యం జరిగించండి. నీ బిడ్డ చుట్టూ మీరు దూతనుంచండి. నీ బిడ్డ నాయన నీలో ఫలించాలి. నీ బిడ్డపై పక్షాన కార్యం జరిగించండి నా ప్రభువా. హుస్సేన్ గారికి తోడుగా ఉండమని అయా వారి వ్యాపారం అంతటిని కూడా మీరు అయా మరి దీవించండి. వారి కుటుంబానికి తోడుగా తన భార్య బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. అయ్యా నాయన ఎవరు నాయన నశించిపోవటం నీకు ఇష్టం లేదు, నష్టం రావటం నీకు ఇష్టం లేదు నా ప్రభువా. కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీ వైపు చూస్తున్నారు కదా, కనుక వాళ్ళ వ్యాపారము యేసు నామములో వర్ధిల్లును గాక, వాళ్ళ వ్యాపారము యేసు నామములో అభివృద్ధి జరుగును గాక, వాళ్ళ వ్యాపారము యేసు క్రీస్తు నామములో మరి 30 100 ఫలించును గాక. థ్యాంక్ యూ లార్డ్.